చెప్పండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు నమస్తే అండి. పాత బస్తీలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి గత కొంతకాలంగా ఆలయాల భూములకు సంబంధించి కబ్జా ఏవైతే అవుతున్నాయో వాటిని వెనక్కు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి పోరాటం. ఇవాళ యమునా పాఠక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. గోపాలకృష్ణ స్వామి మందిరానికి సంబంధించి భూములు అన్యాక్రాంతం అవడానికి సంబంధించి. సో దీనిపై మీరేం చెప్తారు? మేడం, ఇది మీరు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నారా, లేకపోతే ఆవేదనకు సంబంధించి హిందువులపై జరుగుతున్న వివిధ కోణాలపై సంబంధించిన వేరే ఆవేదనలు కూడా చెప్పొచ్చా? ఓన్లీ దేవాలయాల గురించి మాత్రమే మాట్లాడమంటారు? ప్రస్తుతానికి ఆలయ భూములకు సంబంధించి ఆలయ భూములు అన్యాక్రాంతం అవ్వడం ఎందుకు ఇలా జరుగుతోంది? అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తున్నారు? ఆలయ భూములు ఎందుకు అన్యాక్రాంతం అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు చెప్పేది ఆలయాల గురించి మాత్రమే మాట్లాడమంటారు, అంతే కదా? భూములకు సంబంధించి, దేవాలయాల భూములకు విషయం ఏంటంటే మేడం, ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేను బాహాటంగా ఇది మా వాళ్ళు కూడా చాలా సార్లు భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఆవేదన చాలా మంది వ్యక్తం చేయడం నేను కూడా వెనుకాడకుండా విషయాన్ని చెప్తాను మేడం. ఈ భారతదేశ చరిత్రని నాశనం చేయడానికి మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి నెహ్రూ గారండి. తర్వాత మీరు ఆర్టికల్స్ 26, 27, 28, 29, 30 ఆర్టికల్స్ మీకు తెలుస్తాను. హిందూ మతం మీద ఎంత లోకుతనం కాకపోతే అటువంటి ఆర్టికల్స్ చేస్తారండి. ఇది రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఈ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం ఏదైతే ఉందో, ఈ కుటుంబం అంతా కుట్రతోటి వీళ్ళు నిజానికి హిందువులే కాదని చెప్పని నేనే మాట కాదు మేడం, మాధ్యమాల్లో వస్తున్న పరిస్థితి ఇది. ఇప్పటిది కాదండి ఈ దుష్పరిమాణం. మనం నిజంగా స్వాతంత్ర్యం వచ్చింది అనుకుంటున్నాం, కానీ హిందువులకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు మేడం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అది పగ్గాలు పట్టుకున్న వ్యక్తి నెహ్రూ. ఆయన స్టేట్మెంట్స్ నేను ఎన్నోసార్లు వాట్సాప్ లో చూస్తాను మేడం. ఆమె యాక్సిడెంటల్లీ హిందూ అంటున్నాడు, ఆయన బై బర్త్ ముస్లిం అంటున్నాడు, ఇంకోటి ఏదో చెప్తున్నాడు ఆయన మీరు ఆ సెంటెన్సెస్ చూడండి. అతను చేసిన దుర్మార్గాలు ఎన్ని చేశాడు అన్ని చేస్తూ వ్యవస్థనంతా భ్రష్టు పట్టిస్తూ ఆ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఈ కుటుంబం ఏదైతే ఉందో హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు చేస్తూ విద్యా వ్యవస్థలో కూడా కంప్లీట్ గా అన్యమతస్తులను పెడుతూ హిందూ వ్యవస్థను నాశనం చేయడానికి, భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ఇది ఈ రోజు జరుగుతున్న ప్రయత్నం కాదు మేడం. ఇది ఆల్రెడీ వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయిపోయారు. వాళ్ళ ప్రయత్నం ఏదైతే పెట్టారో అది ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు. మనకి మాధ్యమాల్లో తెలుసుకోలేకపోవడం వల్ల కానీ మన దురదృష్టం ఏంటో, కాలసర్పదోషంలో మనం ఆగస్టు 15వ తారీఖు నాడు కాలసర్పదోషం ఉందని పండితులు హెచ్చరించినా కానీ ఆ నెహ్రూ గారు వాళ్ళ మాట పెడచెవిని పెట్టి కావాలని పనిగట్టుకుని ఆ కాలసర్పదోషంలోనే మన యొక్క భారతదేశం యొక్క స్వాతంత్ర్యాన్ని తీసుకుని ఈ రోజు హిందువులను ఎటువంటి దారుణమైన పరిస్థితి చేశారంటే 2045 నాటికి ప్రపంచ సంస్థలన్నిటి కూడా విశిష్టమైన సంస్థలన్నీ కూడా హిందువులు మైనార్టీలుగా మారిపోబోతున్నారు, శాతం 11% పడిపోబోతుందని చెప్పని వాళ్ళు హెచ్చరించే పరిస్థితికి మనం వచ్చామనంటే ఇది ఈ రోజు. శ్రీనివాసరావు గారు, ఓల్డ్ సిటీ లాంటి వాటి ప్లేసెస్ లో కనుక చూస్తే అన్య మతాలు లేదంటే వాళ్ళు తీసుకోవడమో అన్యాక్రాంతం అవడమో ఇటువంటి కాంటెక్స్ట్ లో ఉంటే రెండు మతాలకు సంబంధించి అనుకోవచ్చు. గ్రామాలలో కావచ్చు, ఊళ్ళల్లో కావచ్చు, ఆలయాలకు కేటాయించిన భూములకు సంబంధించి కౌలు చేసుకోవడానికో ఇంకోటో తీసుకొని కూడా అంటే హిందువులకు సంబంధించి జరుగుతున్నటువంటి క్రమంలో వాటిని ఎట్లా చూస్తారు మీరు? అది కాదండి, తమిళనాడులో ఒక రైతు తన పొలం అమ్ముకుందారని చెప్పారంటే, తిరువనంతపురం ఏదో ఒక ఊరుందండి, వాడు పొలం అమ్ముకుందామని 1 ఎకరం పొలం అమ్మడానికి వెళితే నీ పొలం కూతురు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి వెళ్తే ఈ పొలం నీదని కాదని ఇది వేరే బోర్డుకి ఒక్క బోర్డుకి సంబంధించి చెప్తే వాడు బయట ఇంకా వివరాలు తవ్వితే అక్కడ ఉన్న ప్రాచీనమైన 1000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాచీన ఆలయం కూడా 1400 ఎకరాల మాది అని చెప్పి క్లెయిమ్ చేశారంటే ఈ రోజు వేణుగోపాల స్వామి ఆలయం మీద కూడా నేను రాబోయే రోజుల్లో చాలా భారీ ఎత్తున దాని మీద కూడా నేను మా యొక్క పార్టీ అధిష్టానం కానీ అనుమతించినట్టయితే దాని మీద కూడా నేను ఒక ఉద్యమం చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకా నా పార్టీ అధిష్టానం వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇస్తారో తెలియదు పైన, కానీ మాకు ఎటువంటి ఆదేశాలు ఇస్తారో తెలియదు, అనుమతులు ఇస్తారో తెలియదు. కానీ రాజమండ్రిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం మీద మసీదు కట్టారండి. ఇది ఒక్క చోట జరుగుతున్నది కాదండి, భారతదేశం అంతా కూడా
ఎప్పుడో చాలా కష్టాల్లో పడిపోయిందండి హిందూ మతాలు గుడులు అన్ని కూడా. ఈ రోజున మీరు ఒక పాత బస్తీలో ఉన్న గుడి మాత్రమే అడుగుతున్నారు. రెండో విషయం, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రఖ్యాతమైన హిందువు, ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించే మహాభక్తుడు అయినప్పటికీ కూడా ఈ రోజు సోనియా గాంధీ చేతిలో ఒక ఆట బొమ్మలా ఉన్నారండి. ఎందుకనంటే ప్రత్యక్షంగా గుడికి సంబంధించిన ఆధారాలు ఒప్పటే కూడా ఈ మీ హెచ్ఎండి టీవీ ద్వారా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన టీము లైవ్ కాస్ట్ చూస్తూ ఉంటారండి. నేను కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంబంధించి అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.